నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నేడు చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు సూపర్ 6 ప్రజా సంక్షేమంపై సభలో చర్చ మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇవాళ చెన్నైలో సీఎం చంద్రబాబు పర్యటన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్న చంద్రబాబు ఏపీలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రభుత్వ ప్రతిపాదన అసంతృప్తి స్టైఫండ్ 15% పెంచాలని డిమాండ్ నేడు తమిళనాడులో అమిత్ షా పర్యటన మహాబలిపురంలో 31వ దక్షిణ ప్రాంతీయ మండలి భేటీ ఆగస్టు 17న ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 4 రోజుల పాటు జరిగి నేటితో ముగియనున్నాయి. గత 3 రోజులుగా బీసీ రిజర్వేషన్ల నివేదిక, ఏపీపీ ఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై చర్చ వంటి కీలక అంశాలపై సభలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సమావేశాల్లో మొత్తం 9 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు సభ చివరి రోజు కావడంతో పెండింగ్ లో ఉన్న బిల్లుల ఆమోదంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు శాసన మండలిలో తమ గళాన్ని వినిపించేందుకు ప్రతిపక్ష వైసీపీ సిద్ధమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని వైసీపీ అధిష్టానం పిలుపునివ్వడంతో నేటి సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. సమయంతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండగా ప్రతిపక్షం ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. రవళి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా గత 3 రోజులు కూడినటువంటి చర్చలను కొనసాగించే పరిస్థితి కూడా కనపడుతుంది. అలానే ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక శాంతి భద్రతల విషయం పైన అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలపై కూడా సభలో ముగింపు చర్చ ఉండే అవకాశం కూడా కనపడుతుంది. అంటే మొత్తం ఈ సెషన్స్ లో 4వ రోజు ఈ రోజు ప్రారంభమై చివరి రోజు కొన్ని కీలకమైనటువంటి బిల్లులు ఆమోదం పొందే అవకాశం కూడా కనపడుతుంది. అలానే చూస్తే గడిచిన 3 రోజుల్లో కూడా మండలిలో ఎటువంటి కార్యకలాపాలు పెద్దగా జరిగిన పరిస్థితి లేదు. మండలిలో ప్రతిపక్ష వైసీపీ తప్పనిసరిగా డిఎస్సీ పై చర్చ చేయాలంటూ కూడా పట్టుబడుతూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోవచ్చు. ఎటువంటి బిల్లులకు అసం పొందుతాయి ఏంటి అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక విధంగా చూసుకున్నట్లయితే కనుక అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో డిఎస్సీ పై చర్చ చేశారు. అలానే మండలిలో కూడా తప్పనిసరిగా ఆ చర్చ చేయాలి అంటూ కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ 4 రోజులు కూడా కేవలం డిఎస్సి సమస్యలు, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పైన, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా అసెంబ్లీలో చర్చించి కొన్ని బిల్లులు చేయడం జరిగింది. అలానే సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించిన విషయాలు కూడా ప్రస్తావించారు. ఇక మెగా చూసుకున్నట్లయితే కనుక బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా చర్చించి దానిపై కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పల్లె ప్రాంతాల్లో 34%, పట్టణ ప్రాంతాల్లో 33% తప్పనిసరిగా రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా ఉండాలంటూ కూడా చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే మొత్తం 4 రోజులు జరుగుతున్నటువంటి, అంటే చివరి రోజు ఈ రోజుతో 4 రోజులు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో కీలకమైనటువంటి బిల్లులు ఆమోదం పొందడమే కాకుండా ప్రజా సమస్యలపై కూడా దృష్టి పెట్టారని కూడా చెప్పవచ్చు. ఈ రోజు అసెంబ్లీలో ఎటువంటి చర్చలు జరుగుతాయి, అలానే ఆ కూటమి ఏదైతే మండలిలో కనుక వైస్ సహకరిస్తారా లేదనేది కూడా చూడాల్సినటువంటి కేవలం ఈ రోజు శాంతి భద్రతల విషయాలపై మాట్లాడతాం. గత 3 రోజులు ఏవైతే బిల్లులు పెట్టారో వానిపై కూడా లఘు చర్చలు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.
మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి మరో వారసురాలు రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కుమార్తె అనూష పోటీ చేస్తారని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో అనూష బరిలో ఉంటారని ఆయన వెల్లడించారు. కుమారుడి స్థానంలో కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురావడం వెనుక బొత్స వ్యూహం ఏంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూషకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో, ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు ఫోన్ ద్వారా అందిస్తారు. నాయుడు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రౌలి. ఏదైతే బొత్స మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శాసనసభ పక్షనేత బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష రాజకీయ ఆరంగేటంపై అయితే ఒక స్పష్టత అయితే బొత్స సత్యనారాయణ ఇచ్చారు. ఆమె వచ్చే స్థానిక ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ బరిలో ఉంటారని కూడా ఆయన నిన్న జరిగిన మీడియాతో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కూడా కొనసాగిన ఈ సస్పెన్స్ కి అయితే తెర తొలగినట్లుగా జరిగింది. గత ఏడాది కాలంగా అయితే బొత్స అనూష ఆ చీపురుపల్లి నియోజకవర్గంలో టెస్ట్ వేసి ఆమె రాజకీయంగా యాక్టివేట్ అయ్యారు. విస్తృతమైన పర్యటనలు, అలాగే కార్యకర్తలతో సమావేశాలు, సభలు వరుసగా పర్యటనలు చేస్తూ ఒక పొలిటికల్ మరో పక్క స్థానికంగా కూడా ఆమెను స్థానిక ఎన్నికల్లో నిలబడతారని కూడా 2 టాక్స్ వచ్చాయి. అయితే నిన్న బొత్స సత్యనారాయణ అయితే దీనిపై స్పష్టత ఇచ్చారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ గా పోటీ చేసేందుకు జడ్పీగా పోటీ చేసి తర్వాత చైర్మన్ రేసులో నిలబెట్టేందుకైతే తాము ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆయన స్పష్టత ఇవ్వడంతో దీనిపై క్లారిటీ వచ్చింది. అయితే రానున్న 29 ఎన్నికల్లో దీన్ని ఎట్లా చూస్తారు, దీనిపై కుమారుడు సందీప్ ఎట్లా ఆయన భవిష్యత్తును ఎట్లా నిర్ణయిస్తారని కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికైతే బొత్స సత్యనారాయణ కుమార్తెను ఈ జడ్పీ ఎన్నికల్లో నిలబెట్టడానికి కారణాలపై కూడా రాజకీయ నాయకులు అయితే విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ కుటుంబానికి జడ్పీ చైర్మన్ పదవి అచ్చొచ్చిందని చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా ఆ పదవిలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం కొనసాగిన పరిస్థితి వచ్చింది. 2004లో బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ లక్ష్మి అయితే జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన సమీప బంధువు నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా కొన్నాళ్ళ పాటు అయితే జడ్పీ చైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ కూడా ప్రస్తుతం అయితే జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరైతే తమ కుటుంబం సభ్యులే ఎక్కువ కాలంగా జడ్పీ చైర్మన్ ని పదవిలో కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో తమ కుటుంబాన్ని కలిసి వచ్చే అంశంగా అయితే బొత్స సత్యనారాయణ కుటుంబం అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే తన కుమార్తెను కూడా ఇదే ప్రక్రియలో స్థానిక ఎన్నికల ద్వారా రాజకీయ ఆరంగేటం చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు స్పష్టం అవుతుంది. మరోపక్క థ్యాంక్ యూ నాయుడు. కొండా సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షాకోస్ నోటీస్ జారీ చేసి 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదే ఆ సమయంలో సుష్మితకు కాంగ్రెస్ సభ్యత్వం లేదన్న ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు పరకాల సీటుపై సీఎం రేవంత్ చేసిన ప్రకటనతో కొండా వర్గంలో అసంతృప్తి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సురేఖ వివరణ, కొండా దంపతుల తదుపరి స్పందనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కొండా సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఇక ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షాకోస్ నోటీస్ జారీ చేసింది. ఇక 3 రోజుల్లోగా
వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదే సమయంలో సుష్మితకు కాంగ్రెస్ సభ్యత్వం లేదన్న ప్రచారం కూడా సాగుతోంది. మరి మరోవైపు పరకాల సీటుపై సీఎం రేవంత్ చేసిన ప్రకటనతో కొండా వర్గంలో అసంతృప్తి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సురేఖ వివరణ, కొండా దంపతుల తదుపరి స్పందనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ లో పరకాల కొండా ఫ్యామిలీ, కొండా సురేఖ, మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ వ్యాఖ్యల సంచలనం మొత్తానికి తన చేసిన సంచలన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో ఒక దుమారం, గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడుతున్నది. ప్రధానంగా నిన్న చూసుకోవచ్చు, కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్ నిన్న కొండా సురేఖ జన్మదినం సందర్భంగా తన పుట్టినరోజు వేడుకల్లో ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేశారో అది రాజకీయంగా అటు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో సంచలనంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. నిన్న అంటే గతంలో కొన్ని రోజుల 3 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు పరకాల ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఈ వివాదం రాజుకుంది. ఏకంగా సీఎంనే టార్గెట్ చేస్తూ కొండా సురేఖ కూతురు సంచలన వ్యాఖ్యలు, దూషణలకు, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డ పరిస్థితిని మనం దాంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అయితే వరంగల్లో సభలో పరకాల ఎమ్మెల్యే టికెట్ విషయంలో పరకాల ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి 2029లో కూడా తనే ఎమ్మెల్యేగా ఉంటారు, తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత 2 రోజుల తర్వాత సుష్మితా పటేల్ నిన్న కొండా సురేఖ జన్మదినం సందర్భంగా అసలు నీవెవరు రేవూరు ప్రకాష్ రెడ్డికి ముందే 2 ఏళ్ల ముందే టికెట్ కన్ఫర్మ్ చేయడానికి, సీఎం అయ్యానని ఎక్కువగా ఫీల్ అవుతున్నావు అంటూ వ్యక్తిగత దూషణలే కాకుండా ఏదైతే కొడంగల్లో కూడా నువ్వు గతంలో ఓడిపోయిన విషయాన్ని మర్చిపోవద్దు, రేవూరు ప్రకాష్ రెడ్డి లాంటి వ్యక్తులకు మళ్ళా టికెట్ ఎట్లా కన్ఫర్మ్ చేస్తావు, ఎలా ప్రకటిస్తావు అంటూ సుష్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా 21 ఏండ్లకే 25 ఏండ్లున్న వయో పరిమితిని 21 ఏండ్లకే తీసుకొని యువతకు పెద్దపీట వేస్తాము, యువత చట్టసభల్లో వెళ్ళడానికి అవకాశాలు కల్పిస్తాము అంటూ ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, డైపర్ వేసుకునే ఏజ్ లో ఉన్న రేవూరు ప్రకాష్ రెడ్డికి ఈ టికెట్ ప్రకటించడం ముందే 2 ఏళ్ల ముందే ఎలా ప్రకటిస్తారు, తన సొంత ఎలా తీసుకుంటారు నిర్ణయం అంటూ సుష్మితా పటేల్ వ్యాఖ్యలు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా తన రేవంత్ రెడ్డి బ్రదర్స్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అంటూ టీడీపీ పార్టీ పచ్చ టీడీపీ, ఇది పచ్చ కాంగ్రెస్ అంటూ, అచ్చ కాంగ్రెస్ కాదు ఇది పచ్చ కాంగ్రెస్ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వర్గానికి పెద్దపీట వేస్తున్నారు, ఇంకా కాంగ్రెస్ పార్టీని వంట పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి, టీడీపీ వ్యవహార శైలి లాగానే తను నడుచుకుంటున్నాడు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పరకాలలో ఎట్టి పరిస్థితుల్లో దమ్ముంటే సవాల్ కూడా విసిరారు సీఎం రేవంత్ రెడ్డికి, రేవూరు ప్రకాష్ రెడ్డికి. ఏకంగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరింది సుష్మితా పటేల్. దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేసి నువ్వే ప్రచారం చేయి, రేవూరు ప్రకాష్ రెడ్డి తరపున నేను బరిలో నిలబడతాను, రేవూరు ప్రకాష్ రెడ్డిని ఓడగొట్టి పరకాల ఎమ్మెల్యేగా నేను అవుతాను, పరకాల నాదే, పరకాల ఎమ్మెల్యే నేనే అంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపైన అటు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో సీరియస్ గా తీసుకున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కానీ ఇక్కడ మరొక అంశం ఏంటి, గమనించాల్సిన అంశం ఏంటంటే కొండా సుష్మితా పటేల్ కు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలేనా, ఎందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ తనను వివరణ అడగడానికి, తనని నోటీసులు ఇవ్వడానికి అవకాశం ఎక్కడిది లేదు గనుక మంత్రిగా ఉన్న, కేబినెట్ లో ఉన్న తన తల్లి కొండా సురేఖకు వివరణ కోరుతూ పిసిసి రాత్రి మాత్రం తనకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు నోటీసులు ఇచ్చింది, దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నది. అయితే ఈ నేపథ్యంలో ఒక రాజకీయంగా చర్చనీయాంశమైన విషయం ఏంటంటే కొండా సురేఖ మంత్రి పదవికి గండం పొంచి ఉందా తన కూతురు వ్యాఖ్యలతో అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ లో సుష్మితా పటేల్ తనకు తానే టికెట్ ప్రకటించుకొని పరకాల పైన ఆశలు పెంచుకోవడం, రేవంత్ రెడ్డి ప్రకటనతో తన ఆశలకు గండిపడడం, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వలేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సుష్మితా పటేల్. మొత్తానికి రాష్ట్రంలో అంటే కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడంతో, వివరణ అడగడంతో ఎటువైపు వెళ్తుంది అధిష్టానం, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, కొండా సురేఖ మంత్రి పదవికి గండం పొంచి ఉందా,
తన కూతురు వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయా? అనేక వివాదాలు వెంటాడాయి. కొండా ఫ్యామిలీని మనం చూసుకోవచ్చు. గతంలో సమంత విషయం నుంచి నేటి కడియం శ్రీహరి విషయం వరకు అనేక వివాదాలు. గతంలో కూడా మంత్రి పొంగులేటితో సీతక్కతో కూడా వివాదాలు. ఓకే. ఇవన్నిటి కలిపి కొండా ఫ్యామిలీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎస్, థ్యాంక్ యూ శేఖర్. ఇక ఫోక్ సింగర్స్ రాసలీలల భాగవతం ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఫోక్ సింగర్స్ ఈశ్వర్ సాయి మరో మహిళా సింగర్ తో సన్నిహితంగా ఉండగా ఆయన భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. మరి వ్యక్తిగత వివాదం కాస్త ముదిరి పోలీస్ స్టేషన్ కు చేరడంతో ఈ వ్యవహారానికి ఎండుకాటు పడినట్లు తెలుస్తోంది. అయితే తన భర్త మంచోడంటూనే మరోవైపు ఆ మహిళా సింగర్ తీరుపై ఈశ్వర్ సాయి భార్య తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ ద్వారా అందిస్తారు. శివ. ఎస్రావళి ఫోక్ సింగర్స్ ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ వ్యవహారం ఇప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే మహిళా ఫోక్ సింగర్ తో భర్త సన్నిహితంగా ఉంటున్నారని ఈశ్వర్ సాయి భార్య ఆరోపణలు చేయడంతో ఇటు తీవ్ర కలకలం రేపుతోంది. భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని ప్రచారం సోషల్ మీడియాలో కూడా మనం జోరుగా అయితే చూస్తున్నాం. ఈ వ్యవహారంపై అయితే చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, పోలీసులు ఎదుట ఏం జరిగింది, భర్తపై భార్య చేసిన ఆరోపణలు ఏంటి, ఈ విధానానికి పోలీసులు సమక్షంలో ఎండ్ కార్డ్ పడిందా లేదా అనే వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు చూసినట్టయితే ఆ ఫోక్ సింగర్స్ మధ్య వ్యక్తిగత వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడంతో ఫోక్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ సంబంధించిన వ్యవహారం అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల ఓ అర్ధరాత్రి సమయంలో ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ కలిసి ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి చేరుకొని ఇద్దరిని అయితే ప్రశ్నించినట్టు కూడా మనం చూస్తాం. అయితే ఈ ఘటనకు సంబంధించి వీడియోలు పోస్టులు సోషల్ మీడియాలో కూడా ఓ వైపు అయితే వైరల్ గా మారడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ యొక్క వ్యవహారంపై ఇరు వర్గాల వాదనలు సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే ప్రచారం అవుతున్నాయి. తర్వాత ఇటు పోలీస్ స్టేషన్ కు చేరిన వివాదం అని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇటు ఈ వ్యవహారం చివరకు పోలీస్ స్టేషన్ కు చేరినట్లు కూడా తెలుస్తుంది. ఇరు వర్గాలు పోలీసులను పిలిపించి మాట్లాడినట్లు కూడా సమాచారం. భార్యాభర్తల మధ్యలో ఉన్న వివాదం, మహిళా సింగర్ పై వచ్చిన ఆరోపణలు, ఘటనకు సంబంధించిన పరిస్థితులపై అయితే పోలీసులు ఆరా తీసినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈశ్వర్ సాయి భార్య తన భర్తపై తీవ్ర ఆరోపణలు కూడా చేసినట్లు సమాచారం. అయితే అదే సమయంలో తన భర్త మంచివాడేనని, భర్త విషయంలో తనకు నమ్మకం ఉందనే విధంగా కూడా ఆమె అయితే మాట్లాడినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీంతో అసలు ఆమె ఆరోపణలు ఏంటి, ఎందుకు ఈ వివాదం ఇంతవరకు వెళ్ళింది అన్నదానిపైన కూడా ఆసక్తిగా అయితే మారింది. ఇటు మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి భార్య చేసిన ప్రచారం అవుతున్న ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చకు దారితీయగా, అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా ధృవీకరణ అయితే ఇంకా బయటకు రావాల్సిందే. అయితే మరోవైపు ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ ఇద్దరు గతంలో పలు ఫోక్ సాంగ్స్ లో అయితే నటించి అభిమానులు అయితే గుర్తు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ప్రమీల ఫోక్ సాంగ్ లో కూడా వీరిద్దరు కలిసి కనిపించడంతో దీంతో వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం సన్నిహితంగా కనిపించే సందర్భాలపై సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలక అంశం కూడా ఈశ్వర్ సాయి భార్య ఇచ్చిన క్లారిటీగా మారింది. ఎందుకంటే ఓవైపు ఆ భర్తపై అనుమానం వ్యక్తం చేసినట్లు కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు భర్త మంచోడు అని చెప్పినట్లు కూడా మనమైతే చూడడం జరిగింది. అయితే దీంతో ఆ మొదట వైరల్ అయిన వీడియోలు తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో జరిగిన పరిమాణాలపై నెటిజన్లు అయితే భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల మధ్య మాట్లాడుకోవడంతో వివాదం అనేది సదుమనం అయిందా లేక ఇంకా ఏమైనా ఆ ఫిర్యాదు కేసు వంటి ఏమైనా ఉన్నాయా అని కూడా ఇటు ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే ఇటు ఫోక్ సింగర్స్ గా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ పేర్లు ఇప్పుడు పాటల కంటే వ్యక్తిగత వివాదంలోనే ఆ సోషల్ మీడియాలోనే ట్రెండ్ అవుతున్నాయి. అసలు ఘటన పూర్తి వాస్తవాలు బయటకు రావాలంటే సంబంధించిన వ్యక్తులు అధికారికంగా బయటకు వచ్చి మాట్లాడాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకైతే మనమైతే ఇంకోసారి వేచి ఉండాల్సి ఉంటుంది. రావాలి. ఎస్, మరి శివ, ఆ మహిళ పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చిందా? మరి పోలీసులు కేసు ఏమైనా నమోదు చేశారా? మరి అతని భర్త నుంచి వస్తున్న స్పందన ఏంటి? ఎస్ రావులు, ఇటు మనం చూసినట్టయితే ఈశ్వర్ సాయి భార్య అయితే ఇటు వేములవాడ టౌన్ పిఎస్ లో అయితే కంప్లైంట్ అయితే దాఖలు చేసినట్టు కూడా మనం చూడొచ్చు. ఆ తర్వాత మనం ఇటు సిఐ వారితో మాట్లాడినప్పుడు కూడా ఇదైతే ఆ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి దీన్ని అయితే ఎఫ్ఐఆర్ వంటివి ఏం ఫైల్ చేయకుండా వారికి అయితే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామంటూ కూడా ఇటు పోలీస్ వారు అయితే చెప్తున్నారు. తర్వాత మనకు మరిన్ని వివరాలు రావాల్సి అంటే ఎవరైతే ఈ ఈశ్వర్ సాయి కానీ తన భార్య కానీ ఆ మాధురి రాథోడ్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు కూడా ఇటు మీడియాకి కానీ లేదా వాళ్ళ ఒక సెల్ఫీ వీడియో వంటివి ఏమైనా అప్లోడ్ చేస్తే మనకి ఇంకొన్ని డెప్త్ గా విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. రావాలి.
థ్యాంక్ యూ శివ. శబరిమల శ్రీ అయ్యప్ప స్వామిని మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వారితో పాటు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శబరిమలలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. తిరుమల శ్రీవారి అన్నప్రసాదం పంపిణీలో కూరగాయల దాతల సేవలు అత్యంత కీలకమని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో కూరగాయల దాతలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కూరగాయల సరఫరా, నాణ్యత, రవాణా, నిల్వ, వినియోగంపై చర్చించారు. ప్రస్తుతం రోజుకు సుమారు 4 లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నామని, ఇందుకోసం రోజుకు 8.44 టన్నులకు పైగా కూరగాయలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. 3-4 రాష్ట్రాలకు చెందిన సుమారు 30 మంది దాతలు 33 రకాల కూరగాయలను అందిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో కూరగాయల విరాళాల కోసం ప్రత్యేక పాలసీ, ఆన్లైన్ సమన్వయ వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడించారు. రాబోయే బ్రహ్మోత్సవాల్లోనూ దాతలు సహకరించాలని కోరుతున్నారు. డిప్యూటీఓ గారి, ఓఎస్డీ గారి యొక్క ఇనిషియేటివ్స్ తోటి వెజిటబుల్ డోనర్స్ అందరి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరికి తెలుసు, తిరుమలలో రోజువారీగా మనం దాదాపు లాస్ట్ 4-5 నెలల్లో 4 లక్షల పోర్షన్ల దాకా రోజు మనం అన్నదానం చేయటం జరుగుతుంది. దీంట్లో దాదాపు 13 to 14 టన్స్ దాకా రైస్ ఉంటుంది. అలానే 8 టన్నులకు పైననే వెజిటబుల్స్ కూడా వాడుతూ ఉండటం జరుగుతుంది. అయితే మీ అందరికీ తెలుసు, ఈ 8 టన్నుల కూడా మనకి డొనేషన్లోనే వస్తూ ఉంటాయి. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఇంత పెద్ద మొత్తంలో ప్రపంచంలో ఎక్కడ వస్తుందని మనమైతే చూడలేదు, వినలేదు. రోజువారీగా 8 టన్నుల 44 వరకు మనకి అన్నదానంలో వాడుతూ ఉంటాం. అలానే టెంపుల్లో ప్రసాదాల్లో వాడుతూ ఉంటాం. దాదాపు లాస్ట్ 25-30 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి, అలానే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా లార్జ్ స్కేల్లో డోనర్స్ డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి చాలా పెద్ద కార్యక్రమం. అన్నదానం నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎన్ని వెజిటబుల్స్ రావాలి, ఎంత వెజిటబుల్స్ కావాలి, ఏ టైంలో ఎంత కన్సంప్షన్ ఉంటుంది, వాటన్నిటి కూడా ఒక ప్లానింగ్ చేసి ఆ ప్లానింగ్ ప్రకారం రిసీవ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇంకో మంచి ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా మనకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఉండగా గత వైసీపీ ప్రభుత్వం దాన్ని 24% పరిమితం చేసిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. దీంతో 16,000 మందికి పైగా బీసీలు పదవులు కోల్పోయారని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు మళ్లీ రిజర్వేషన్ శాతాన్ని పెంచారని, 1984లో ఎన్టీఆర్ 26% నుంచి 34% రిజర్వేషన్ పెంచారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. రంగనాథన్ శుక్ల కమిషన్ 27% పరిమితం చేసిందని, ప్రభుత్వం మాత్రం 34% రిజర్వేషన్ ఉండాలని నిర్ణయించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా నిధులు ఇవ్వలేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. పార్టీ ఆవిర్భించక ముందు బీసీ వర్గాల పరిస్థితి ఏంటి? ఏమాత్రం కూడా రాజకీయ పరంగా ఉన్నటువంటి ఎదుగుదల లేదు. బీసీ వర్గాలకు నాయకుడు కనపడే పరిస్థితి లేదు. బీసీ వర్గాలకు ఆదరణ లేదు. బీసీ వర్గాలకు అన్ని విధాలుగా అణచివేయబడ్డారు. బీసీ వర్గాలకు అన్ని విధాలుగా అనేక అగౌరవ పాలన పరిస్థితులు కనపడింది మనకి. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించి ఆలోచిస్తే ఈ రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ అందించడం జరిగింది. ఉదాహరణ మనం ఒక తరం ఆలోచించినట్లయితే ఎర్రమ్మ నాయుడు గారికి కానివ్వండి, దేవేంద్ర గౌడ్ గారికి సంబంధించి కానివ్వండి, యనమల రామకృష్ణ గారికి సంబంధించి కానివ్వండి, కేఈ కృష్ణమూర్తి గారికి సంబంధించి, యనమల రామకృష్ణ గారు కేఈ కృష్ణమూర్తికి సంబంధించి కానివ్వండి, జాతీయ రాష్ట్ర జాతీయ నాయకులు కూడా తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే బీసీ వర్గాలు ఈరోజు ఒక గుర్తింపు ఇచ్చారంటే, బీసీ వర్గాల నాయకత్వం ఉన్నారంటే తప్పనిసరిగా కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి గౌరవం, తెలుగుదేశం పార్టీ
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ద్వారకా తిరుమల దేవస్థానంలో శ్రీశక్తి అమలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై సమీక్షించారు. ఆలయ పరిసరాల్లో భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా జిల్లాలో తొలిసారిగా రాబిట్ టెస్ట్ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ చర్యలను సీఎం చంద్రబాబు అభినందించడం పోలీస్ శాఖకు మరింత ఉత్సాహాన్నిచ్చింది జిల్లా ఎస్పీ తెలిపారు. డ్రోన్ల ద్వారా పేకాట స్థావరాలు, ఇతర అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు మరింత సమర్థవంతంగా పనిచేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. స్టేషన్లో కేసెస్ ఎలా, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, సూపర్విజన్ ఎలా ఉంది, రికార్డ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, అది మామూలు రొటీన్ ఇన్స్పెక్షన్ కాకుండా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా పోలీస్ స్టేషన్ కీప్ ఎట్లా ఉంది అలాంటివి కూడా పరిశీలించడం జరిగింది. దానికి తగ్గట్టు సూచనలు చేస్తున్నాము. దాని మీద ఎస్హెచ్ఓ గారు, సిఐ గారు, ఎస్డిపిఓ గారు కూడా వర్క్ చేస్తారు నెక్స్ట్. సో దాని గురించే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడున్న పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది. మన టెంపుల్లో కూడా ఈ మధ్య శ్రీశక్తి పథకం పెట్టినాక ఎక్కువ మంది వస్తున్నారు. దానికి తగ్గట్టు చర్యలు ఎలా తీసుకోవచ్చు, టెంపుల్ సైడ్ నుంచి మనము ఇంకా ఎక్కువ హోమ్ గార్డ్స్ని ఎట్లా రిక్రూట్ చేసుకోవాలా, టెంపుల్ దగ్గర కూడా మన కెపాసిటీ ఎలా బిల్డప్ చేసుకోవాలి. ఒకప్పుడు మన దగ్గర ఉన్న తక్కువ ఫోర్స్ తోటి అంత పెద్ద టెంపుల్ని క్యాటర్ చేయడం కొంచెం కష్టం. దానికి మన ఆక్సిలరీ ఫోర్స్, ఎక్కువ మంది హోమ్ గార్డ్స్ని కానీ వాలంటీర్స్ని ఎట్లా రిక్రూట్ చేసుకోవాలి, ఎక్కువ వచ్చే వెహికల్స్కి ట్రాఫిక్ సిస్టమ్ కానీ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇక్కడ జరిగే క్రైమ్ ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రజలకి ఇంకా కొంచెం మెరుగైన సేవలు ఎట్లా అందించాలి, కోర్టులో కేసెస్ ఇంకా బెటర్గా ఎట్లా ప్రొజెక్ట్ చేసి కన్విక్షన్స్ ఎట్లా తెప్పించుకోవాలి, మా రికార్డ్ వర్క్ని ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవాలనే దాని మీద ఈ సమీక్ష నిర్వహించుకొని ఇంకా ఇన్స్ట్రక్షన్స్. పోలీస్ హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓమ్ని ఆసుపత్రిలో డిశ్చార్జ్ సమ్మరీపై వివాదం తలెత్తింది. బ్రెయిన్ సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి డిశ్చార్జ్ సమ్మరీలో కాళ్లకు ఫ్రాక్చర్లు అయినట్లు పేర్కొన్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రిలో చేరే సమయంలో కాళ్లకు ఎలాంటి ఫ్రాక్చర్లు లేవని బాధితులు తెలిపారు. బ్రెయిన్ సర్జరీ మాత్రమే చేయాలని వైద్యులు సూచించడంతో చికిత్స చేయించుకున్నామని చెప్పారు. డిశ్చార్జ్ సమ్మరీలో ఫ్రాక్చర్ల ప్రస్తావన రావడంతో కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమస్యను సెటిల్మెంట్ చేసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఏరియల్ వ్యూ ద్వారా సందర్శిస్తున్న సమయంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన భార్య ఉన్నట్లు తెలుస్తోంది. మరో 5 అమెరికన్లు కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రాంతంలో ఏరియల్ వ్యూ నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో కెన్యాకు చెందిన పైలట్ జోష్ అవుట్రామ్, ఇక ఈక్వెడార్ స్ట్రాటజిక్ ఇంటెలిజెన్స్ సెంటర్ డైరెక్టర్ మిచెల్ సెమ్సీ, కాంటూగే యాజ్గా, ఆయన భార్య స్టెఫానీ హోలీహన్ వాస్కోజన్ ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఏరియల్ వ్యూ ద్వారా సందర్శిస్తున్న సమయంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన భార్య కూడా ఉన్నారు. మరో 5 అమెరికన్లు కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రాంతంలో ఏరియల్ వ్యూ నిర్వహిస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగిందని, మృతుల్లో కెన్యాకు చెందిన పైలట్ జోష్ అవుట్రామ్, ఈక్వెడార్ స్ట్రాటజిక్ ఇంటెలిజెన్స్ సెంటర్ డైరెక్టర్ మిచెల్ సెమ్సీ, కాంటూంగి యాజ్కా, ఆయన భార్య స్టెఫానీ హోలీహన్ వాస్కోనెస్ ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.